డ్రైవర్ రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ జనసేన బహిష్కృత నేత కోట వినూతకు బెయిల్ వచ్చింది. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినూతను డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డ్రైవర్ రాయుడు హత్య కేసులో కోట వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబును కూడా తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా రాయుడు హత్య కేసులో కోట వినూతకు బెయిల్ లభించింది. రాయుడు హత్య కేసులో A3గా ఉన్న కోట వినూతకు చెన్నై సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జూలై 7వ తేదీన రాయుడు హత్య జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా చెన్నై పోలీసులు మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోట వినూత భర్త చంద్రబాబును A1గా పోలీసులు పేర్కొనగా, A2గా షేక్ దాసన్, A3గా కోట వినూత, A4గా శివకుమార్, A5గా గోపి అనే వ్యక్తుల పేర్లను ఉంచారు. అయితే ఈ కేసులో కోట వినూత దంపతులను జూలై నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోట వినూత బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిపిన చెన్నై సెషన్స్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. కోట వినూతకు ఆగస్టు 6వ తేదీన చెన్నై సెషన్స్ కోర్టు బెయిల్ ఇచ్చినట్లు తెలిసింది. షరతులతో కూడిన బెయిల్ కావడంతో ప్రతిరోజు ఉదయం 10 గంటల్లోపు 7 వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆగస్టు 7, 8 తేదీల్లో కోట వినూత పోలీస్ స్టేషన్లో సంతకాలు చేసింది. ఇక జూలై 8వ తేదీన చెన్నైలోని కూవం నది వద్ద ఓ మృతదేహాన్ని చెన్నై పోలీసులు గుర్తించారు. దీనిపైన దర్యాప్తు జరిపిన పోలీసులు ఈ వ్యవహారంలో కూడా కోట వినూత సహా 5గురిని అరెస్ట్ చేశారు. చనిపోయింది శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలనికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడుగా గుర్తించారు. రాయుడు కోట వినూత దంపతుల వద్ద డ్రైవర్గా పనిచేసేవాడు. దీంతో ఈ కేసులో కోట వినూత, చంద్రబాబు, కార్ డ్రైవర్ షేక్ దాసన్, సహాయకుడు గోపి, శివకుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 7వ తేదీన శ్రీనివాసులు అలియాస్ రాయుడును హత్య చేసి మృతదేహాన్ని కారులో చెన్నైకి తరలించి కూవం నది వద్ద పారేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత కోట వినూతను జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించింది.